కడప జిల్లా బద్వేలు పట్టణంలో దసరా సెలవులు ఇవ్వకుండా ప్రైవేటు తరగతులు నిర్వహిస్తున్న పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని డిమాండ్ చేశారు. గురువారం బద్వేలు డివైఎఫ్ఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో గోపవరం విద్యాశాఖ అధికారి, బద్వేలు మండల విద్యాశాఖ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం దసరా సెలవులు ఇవ్వడం జరిగింది. అయితే బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అధికారులు ఇచ్చినటువంటి ఆదేశాలను దొంగలో తొక్కి ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తూ యథావిధిగా క్లాసులు నిర్వహిస్తున్నారని, ఇలాంటి వారిపై జిల్లా విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బద్వేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు గోపారం మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్, అదేవిధంగా బద్వేలు మండలంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్స్ ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు పాటించకుండా ఈరోజు క్లాసులు నడుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా జిల్లా విద్యాశాఖ అధికారి డిఓ గారు 21వ తేదీ నుండి సర్క్యులర్ జారీ చేసినారు. దసరా హాలిడేస్లో ఎవరైనా స్కూల్స్ పెడితే ఆ స్కూల్స్ పైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క ఆదేశాలు ఇచ్చినప్పుడు కూడా బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం అయితే పిల్లలకు హాలిడేస్ ఇవ్వకుండా ఈరోజు శిక్షణ తరగతులు పేరుతో క్లాసులు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మేము అనేక దఫాలుగా అధికారులు కంప్లైంట్ చేసినప్పుడు కూడా అధికారులు పట్టించుకున్నటువంటి పాపాన పడదు. అదేవిధంగా ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా సర్క్యులర్ జారీ చేశారు. దసరా హాలిడేస్లో ఖచ్చితంగా పిల్లలకు సెలవుకపోతే అలాంటి పాఠశాలలపై చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఒక పక్క విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు చెప్తున్నారు, ఎంబీఓ గారు కూడా ప్రైవేట్ విద్యా సంస్థలకు కూడా చెప్తున్నప్పుడు కూడా వారిపైన మాటలు వాళ్ళు లెక్క చేయకుండా పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే ఒకటే చెప్తున్నాం, బద్వేలు పట్టణంలో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాన్ని కూడా ఈరోజు ప్రభుత్వ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాలా. ప్రభుత్వ ఆదేశాలు పాటించకపోతే డివైఎఫ్ఐ యువజన సంఘం మిగతా సంఘాలను కలుపుకుండా ప్రత్యక్ష ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. ఆ ఆందోళన పోరాటాల్లో ఏదన్నా జరిగితే దానికి జిల్లా విద్యాశాఖ అధికారుల నాయకత్వం వహించాలా, వారిపైన వాళ్ళు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పటికైనా జిల్లాలో ఉన్నటువంటి విద్యాశాఖ అధికారి అయితేమి, ఎంఈఓలు అయితేమి మొత్తం ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఎక్కడైతే ప్రైవేట్ స్కూల్స్ నడుపుతున్నారో వాటిపైన తక్షణమే చర్యలు తీసుకోవాలా. లేని పక్షంలో కూడా పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు చేపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం. చిన్ని డివైఎఫ్ జిల్లా అధ్యక్షులు, బద్వేలు.